రోహిణిని అరెస్టు చేసిన పోలీసులు బయటపడ్డ గుండె పగిలే నిజాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణిని పోలీసులు అరెస్టు చేస్తే గుండె పగిలే నిజాలు బయటపడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే బాలు ప్రభాను సత్యాన్ని కలపడం కోసమని సుశీలమ్మను తీసుకురావడం జరిగింది. ఇంకా అలా సుశీలమ్మ వచ్చిన తర్వాత సత్యం సుశీలమ్మ మాట కాదని అంటాడా? ప్రభావతి మీనాను క్షమాపణ అడగను, ఆయన్ను మాత్రమే క్షమాపణ అడుగుతాను అని చెప్పి అనేసరికి సర్లే సత్యం, మీనాను క్షమాపణ అడగాలి అన్న ప్రభావతికి చిన్నతనంగానే ఉంటుంది. నాకేమీ క్షమాపణలు అవసరం లేదమ్మమ్మ గారు, మామయ్య గారు అత్తయ్య గారు కలిసి ఇంతకు ముందులా ఉంటే చాలు, నాకేమీ క్షమాపణ అవసరం లేదు అనగానే మీనా ఏ క్షమాపణ వద్దు అంటుంది కదా, ప్రభా చూస్తూ ఉంటావేంటి, సత్యానికి క్షమాపణ చెప్పు అని చెప్పనేసరికి సారీ అండి అని చెప్పాను. కానీ నేను చెప్పినట్టు చెప్పు, క్షమించండి, ఇంకెప్పుడు ఈ పొరపాటు చెయ్యను, ఇంకెప్పుడైనా సరే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పు సత్యానికి అని చెప్పాను. కానీ అవునండి, ఇక మీదట నా సొంత నిర్ణయాలు తీసుకోను, ఎవరి విషయంలో అయినా సరే, ముఖ్యంగా మనోజ్ విషయంలో నీ చెప్పు ప్రభా అని చెప్పాను. కానీ అవును, మనోజ్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోను అని చెప్పి సత్యానికి క్షమాపణ చెప్తుంది. మొత్తానికైతే అందరూ కలిసిపోయారు. వెళ్ళండి, వెళ్ళి నాకు భార్యాభర్తలిద్దరూ కలిసి దోశలు వేసి తీసుకురండి అని చెప్పాను. కానీ ఇంతకీ మీనా దోశల పిండి ఉందా అని చెప్పాను. కానీ ఉందమ్మమ్మ గారు అని చెప్పనేసరికి ఒరే సత్యం, ప్రభ ఇద్దరు వెళ్ళి వేసుకురండి అని ఒక్కొక్క జంటని పంపిస్తుంది. ఒక్కొక్కరు వేసుకుని వస్తారు. ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్పనేసరికి ఒకరికొకరు తినిపించుకుంటారు. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉండేసరికి మీ కుటుంబం అంతా ఇలా కలిసి సంతోషంగా ఉంటేనే కదరా నేను ఊళ్ళైనా సంతోషంగా ఉంటాను. బాలు నాకు చెప్పి మంచి పని చేశాడు అని చెప్పనేసరికి అవును, ఏదో రకంగా సమస్య తీర్చాలి అని మీనా నన్ను అడిగింది. ఇంకా నీకు చెప్పడం తప్ప వేరే ఆప్షన్ నాకు కనిపించలేదు, అందుకని ఇంకా నిన్ను తీసుకొచ్చాను షీలా డార్లింగ్ అని చెప్పాను. కానీ మంచి పని చేసావరా బాలు అని చెప్పి ఇంకా సుశీల్ అయితే మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నిజంగా మీరు సూపర్ గ్రానీ, ఇన్ని రోజులు ఆంటీ అంకుల్ మాట్లాడుకోకపోతే ఎవరు కలుపుతారు, ఏ రకంగా కలుపుతారు అనుకున్నాను, కానీ మీరు వచ్చి భలే కలిపారే అని చెప్పనేసరికి ఎంతోమంది జంటల్ని కలిపాను, నా దగ్గర వీళ్ళు నాటకాలు కుదురుతాయా అంటూ సుశీలమ్మ కాస్త అనేసరికి నేను రవి గొడవ పడితే ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తాను షీలాడ్డ అమ్మమ్మ అని చెప్పనేసరికి మీరిద్దరూ గొడవ పడద్దమ్మా, ఎవరికెవరు గొడవ పడద్దు, బాలు మీనాలా గొడవలు పడినా మళ్ళీ మామూలుగా సర్దుకోవాలి, ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోయేంతగా గొడవ పడకూడదు, పిల్లలు ఎంతమంది వచ్చినా భార్యాభర్తలు ఎప్పటికీ జీవితాంతం కలిసే ఉండాలి, కలిసి ఉంటేనే ఆ దాంపత్యానికి అర్థం పరమార్థం ఉంటుంది అని చెప్పి ఇంకా సుశీలమ్మ చెప్పేసరికి కరెక్ట్గా చెప్పారు అమ్మమ్మ గారు అని చెప్పి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. సరేరా సత్యం, రేపు ఉదయాన్నే బయలుదేరతాను అనగాని అదేంటమ్మా ఇలా వచ్చావు, అలా వెళ్ళిపోతున్నావు, ఈసారి నువ్వు ఖచ్చితంగా వారం రోజులైనా ఉండాలి అనగానే లేదురా ఊర్లో పనులు అని చెప్పనేసరికి ఏం కాదు గ్రాని, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, మనం అంతా కలిసి ఎంజాయ్ చేద్దాం గ్రాని, అందరం మేడ మీదకి వెళ్ళి హ్యాపీగా పడుకుని ఊసులాడుకుందాం అని చెప్పనేసరికి సరే మీ ఇష్టం అని చెప్పనగానే ఇంకా సుశీలమ్మ కాస్త వారం రోజులు ఉండడానికి ఒప్పుకుంటుంది. ఇంకా ఎవరి పనుల్లోకి వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారు. మీనా వంట చేసుకుని తన పని తనకు వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి, సత్యం, ఇటు సుశీలమ్మ వీళ్ళు మాత్రమే ఉంటారు. సత్యం అప్పుడప్పుడుకు బయటికి వెళ్ళినా ప్రభావతికి చెప్తూ ఉంటుంది సుశీలమ్మ, ఎందుకు ప్రభా మీనా అంటే నీకు అంత కోపం, మనలో మన మాట, మీనా చేసినంత పని నువ్వు చేయగలవా, అప్పట్లో సత్యం నీ కోసం పని మనిషిని పెట్టాడు, మీనా వచ్చిన తర్వాత ఆ పని మనిషిని కూడా మానిపించేశావు కదా, పాపం మీనా బయట పూలు అమ్ముకుంటూ అన్నీ చేస్తుంది అనగాని అలాగే మీరు ఏమీ వెనకేసుకు రానవసరం లేదు అత్తయ్య, మేమిద్దరం విడిపోవడానికి కారణమే మీనా అని చెప్పాను. కానీ చాలే ప్రభా, నువ్వు నీ మాయదారి మాటలు నేను నమ్ముతాననుకుంటున్నావా,
మీనా ఎప్పుడు ఎదుటి వాళ్ళు విడిపోవాలని ఎదుటి వాళ్ళు బాధపడాలని కోరుకునే మనిషి కాదు, అర్థమవుతుందా? మీనా ఎప్పుడు మంచి మనసు గల అమ్మాయే. తను ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే తను సంతోషపడే మనస్తత్వం మీనాకైతే లేదు. మీనా మీ ఇద్దరూ విడిపోవాలని కోరుకుందా? చాలే, ఎప్పుడు ఇవే మాటలు మాట్లాడతావు. ఈ అసూయి బుద్ధే ఉండకూడదు ప్రభా. నువ్వు ఒక అత్తగారివి, తల్లి స్థానం నుంచి అత్తగారి స్థానంలోకి వచ్చావు. ఇంకా నీ బుద్ధి మార్చుకోకపోతే ఎలాగా? కోడల్ని ముగ్గురిని ఒకేలా చూడాలి. ఒక ఇంటికి వచ్చిన తర్వాత కోడళ్ళు ఒక కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చినా ఎలా వచ్చినా ఒకలాగే చూడడం నేర్చుకో, అర్థమవుతుందా? మీనానేమి నువ్వేమి నెత్తి మీద పెట్టుకుని చూసుకొని అవసరం లేదు. ఏ మాట అనకుండా ఉంటే చాలు. మిగిలిన కోడల్లా మీనా పనులు చేయకుండా నాటకాలాడే మనిషి కాదు. తను కోపికుంటే కష్టపడి పనిచేస్తుంది. కానీ తనని కూడా ఒక మనిషిలా అర్థం చేసుకో. ఇంటి కోడల్లా గౌరవించు, అంతే తప్ప ఇంటి పని మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడకు. అది నీకు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజుకి మీనా గొప్పతనం తెలుస్తుంది. ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఏం లాభం? వయసు అంతా అయిపోయి మీనాను బాధ పెట్టిన రోజులు బాధ పెట్టి చివర్లో నీకు తెలిసినా నీకు ఉపయోగం ఉండదు. మీనా జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటుంది. తన తల్లి అంటే ఎలా సర్దుకుంటుందో అలాగే మీనా చాలా ఓపికగా సర్దుకుంటుంది. ఇప్పుడు నువ్వు మీనాని ఇన్ని మాటలు అంటున్నావు కదా, ఇదే ఇన్ని మాటలు నిన్నంటే నువ్వు ఊరుకుని నా కొడుకుతో కాపురం చేసేదానివా? నువ్వు అసలను ఎప్పుడో పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయేదానివి. కానీ మీనా అలాంటిది కాదు. చాలా ఓపిక సహనం గల అమ్మాయి. నువ్వే తగ్గి మాట్లాడితే బాగుంటుంది. ఎదుటి వాళ్ళ మనసులో గుచ్చుకునే మాటలు ఏంటో, ఎదుటి వాళ్ళ మనసుని సంతోషపెట్టే మాటలు ఏంటో ఆ మాత్రం నీకు తెలియదా ఏంటి అని చెప్పనేసరికి, ఎందుకమ్మా నీ నోరు నొప్పొచ్చేలా దానికి హితబోధ చేస్తున్నావు? దాని బుద్ధి ఎలాంటిదో తెలుసా? కుక్క తోక వంకర్ లాంటిది. ఒక చెవ్వంట విని ఒక చెవ్వంట వదిలేస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను మీనాని వాళ్ళ నాన్న దూరం అయ్యాక జాలితో పెళ్లి ఇంటికి తీసుకొచ్చాను అని. ఎప్పుడూ అది అసలు చూపించదు. ఎప్పుడూ విరుచుకుపడమే. ఏం జరిగినా కానీ ముక్కెక్కడుందంటే చుట్టు చూపించినట్టుగా ఏ చిన్న తప్పు జరిగినా మీనా వంక వేలెత్తి చూపించడం ప్రభావతికి బాగా అలవాటైపోయిందమ్మా అని చెప్పి సత్యం అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా రోహిణి ఎప్పుడూ పార్లర్కి వెళ్తుంది కదా. ఈ మధ్య రోహిణికి జాబ్ కదా, జాబ్లో ఈఎంఐ డబ్బులు కట్టలేకపోతుంది. మనోజ్ని ఏదో రకంగా మేనేజ్ చేసి ఒక 2 లక్షలు సైడ్ చేసి బ్యాంక్ లోను కట్టేద్దాం అనుకుంటుంది. అది 2 లక్షలు కాస్త బ్యాంకు లోనంటే మామూలు విషయమా? వడ్డీ మీద చక్ర వడ్డీ, ఇంకా చాలా వడ్డీలు వేస్తారు కదా. సో ఇంకా అలా 3 లక్షల వరకు అయిపోతుంది. వాళ్ళు ఈఎంఐలు కట్టడం లేదని రోహిణి కోసమని ఎన్నోసార్లు ఫోన్ చేస్తారు. రోహిణి ఆ నెంబరు చూసుకోకుండానే రిజెక్ట్లో పడిపోతుంది. రోహిణి ఫోన్లో పడిపోయేసరికి రోహిణి ఆ నెంబర్ చూసుకోదు. రిజెక్షన్లో ఉండేసరికి ఇంకా తను బిజీలో తను పట్టించుకోదు. వాళ్ళు ఫోనులు చేసి రేపు మీరు వెళ్ళి తన పార్లర్ ఉంది కదా, పార్లర్ని సీజ్ చేసైనా సరే మన లోన్ అమౌంట్ రికవరీ చేసి తీసుకురావాలి. అస్సలు ఊరుకోకూడదు. ఆ అమ్మాయి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టుంది అని చెప్పి ఇంకా మేనేజర్ కాస్త రికవరీ ఏజెంట్లకు గట్టిగా చెప్తాడు. సరే సార్ అని చెప్పి అంటుంది. మరుసటి రోజు రోహిణి పార్లర్కి వెళ్ళదు. ఎందుకంటే మనోజ్కి కొంచెం నీరసంగా ఉందనేసరికి, సరే నేను షాప్కి వెళ్తానులే మనోజ్ అనగానే, నువ్వు ఒక్కదానివి ఎందుకు, నేను కూడా వస్తాను అని మనోజ్ కూడా వస్తాడు. మనోజ్ కాస్త అక్కడే ఎక్కడో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. రోహిణియే షాప్ మొత్తం చూసుకుంటుంది. అది రోహిణి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజు చాలామంది ఎక్కువగా వస్తారు. కస్టమర్స్ వచ్చేసరికి వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇంకిక్కడ రికవరీ ఏజెంట్లు పార్లర్కి వస్తారు. పార్లర్కి వచ్చేసరికి ఈ షాపు ఓనర్ ఎక్కడున్నారు, రోహిణి ఎక్కడుంది అని చెప్పాను. కానీ మీకు షాపు ఓనర్ కావాలా, రోహిణి మేడం కావాలా అని చెప్పనేసరికి, అదేంటి ఈ పార్లర్ ఓనరు రోహిణియే కదా అని చెప్పాను. కానీ కాదు సార్, రోహిణి మేడం పార్లర్ ఎప్పుడే అమ్మేశారు అనగాని, అదేంటి రోహిణి పార్లర్ మీదే కదా
మాకు లోన్ తీసుకుంది, పార్లర్ ఉందని చెప్పే కదా లోన్ తీసుకుంది, అప్పుడు కాగితాలు కూడా అవసరం లేదని చెప్పాం కాబట్టి లోను 2 లక్షల లోను ఇచ్చేసాం, లోన్ అమౌంట్ తక్కువ కాబట్టి. మరి పార్లర్ అమ్మేసిన విషయం మాకు ఇంటిమేట్ చేయాలి కదా, పోనీ ఈఎంఐ డబ్బులైనా కట్టాలి కదా అని చెప్పి రోహిణి మేడం ఉన్నారా అని చెప్పాను. కానీ లేరు సార్ అని చెప్పనేసరికి ఎక్కడున్నారు, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పగలరా అని చెప్పాను. కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ కాస్త చెప్తారు. చెప్పేసేసరికి సరే అని, ఈలోపు మనకు కొన్ని ఉన్నాయి కదా అవన్నీ చూసుకుని లాస్ట్లో వెళ్ళి రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళు కాస్త బయలుదేరి వెళ్ళిపోతారు. ఎవరి కోసం వచ్చారు, ఎవరు వాళ్ళు అనగాని రోహిణి మేడం కోసమే వచ్చారంట మేడం, బ్యాంకు రికవరీ ఏజెంట్లు. వాళ్ళ ఇంటి అడ్రస్ అడిగితే ఇచ్చాను అనగాని నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు అని చెప్పాను. కానీ రోహిణి మేడంకి కాల్ చేశాను మేడం, రోహిణి మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం చేయమంటారు, వాళ్ళు అడుగుతున్నారు, అందుకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి రిసెప్షనిస్ట్ కాస్త చెప్తుంది. సరే అని చెప్పి విద్య లోపలికి వెళ్ళి రోహిణికి ఫోనులు చేస్తుంది. రోహిణి షాప్ నిండా కస్టమర్స్ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. మనోజ్కేమో హెల్త్ ఇష్యూ ఉండడంతో మనోజ్ ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మనోజ్ ఫోను లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటుందే కానీ విద్య కూడా ఆ షాప్కి వెళ్ళి రోహిణికి విషయం చెప్పడానికి అవకాశం కుదరకపోయేసరికి ఇంకా షాపు 7 o'clockకే కట్టేస్తారు. 7 o'clockకి కట్టేసి చాలా నీరసంగా ఉంది మనోజ్ అని చెప్పి ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఈ రికవరీ ఏజెంట్లు మొత్తం తిరిగి వాళ్ళకి టైము పద్ధతి పాడు ఏమీ ఉండదు కదా, తిరిగి ఈవినింగ్ 7 అయ్యేటప్పటికి రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్దామని అడ్రస్ వెతుక్కుని వెళ్తారు. అప్పుడే రోహిణి వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుని ఉంటారు. అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు రికవరీ ఏజెంట్లు కాస్త రావడంతో వాళ్ళు కొంచెం బలశాలులు అయి ఉండడంతో గబా లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసి ఎవరెక్కడా రోహిణి అంటే అని చెప్పాను. కానీ ఎవరు మీరు, ఇదేంటి అడగా చేయకుండా ఇంట్లోకి సరాసరి వచ్చేసారు అని చెప్పాను. కానీ ఎవరా, రోహిణి ఎక్కడా అని చెప్పనేసరికి ఎవరు వచ్చారు అనుకుంటూ రోహిణి పైనుంచి వస్తుంది. వచ్చేసరికి ఏంటి మేడం లోన్ తీసుకున్నారు, అమౌంట్ కట్టే పని లేదా అని చెప్పనేసరికి అది అని చెప్పి ఇచ్చేస్తాను నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అనగానే అదేంటి రోహిణి అమౌంట్ తీసుకోవడం ఏంటి అని చెప్పనేసరికి అదేమీ లేదు బాలు, విద్యకు అవసరమైతే ఇప్పించాను అంతే అని చెప్పి వాళ్ళని కాస్త మేనేజ్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. రోహిణి అన్న 2-3 డేస్ గడిచిపోవడంతో ఇంకా వాళ్ళు సరాసరి పోలీసులను తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ఆ కానిస్టేబుల్ చూసి ఏంటమ్మా నువ్వా రోహిణి అంటేను అని చెప్పి అంటారు. అనేసరికి అవును అనగానే మొన్న మీకు 45 లక్షలు మా ఇన్స్పెక్టర్ గారు ఇప్పించారు కదా ఆ కెనడా అమ్మాయితోటి, అందులోంచో 2 లక్షలు వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళ ప్రాబ్లం తీరిపోయేది కదమ్మా, 2-3 లక్షలకి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని చెప్పనేసరికి 45 లక్షలు ఏంటండి అని చెప్పాను. కానీ ఏంటి మీకెవరికి ఏమీ తెలియదా ఏంటి, మొన్న వీళ్ళ అమౌంట్ సంవత్సరన్నర క్రితమో ఎవరో కల్పన అనే అమ్మాయి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిందంట ఈ మనోజ్ దగ్గర. అందుకని ఆ కేసు మా సార్కి వస్తే మా సారే డీల్ చేశారు. ఆ అమ్మాయితో చాలా చాకచక్యంగా ఒప్పించి ఈ రోహిణి గారే డబ్బులు మొత్తం ఇప్పమని అడిగారు. 40 లక్షలు అసలైతే 5 లక్షలు వడ్డీతో కలిపి 45 లక్షలు అమ్మాయి దగ్గర రికవరీ చేసి సార్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అమౌంట్ వీళ్ళకి ఇచ్చేశారు. అందులో 3 లక్షలు ఇస్తే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి కల్పనయ కెనడా నుంచి అనగానే అవునండి అని చెప్పి ఇంకా బాలు కూడా వివరంగా అడిగేసరికి మొత్తం విషయం అంతా కానిస్టేబుల్ చెప్పేస్తాడు. ఏంటి బాలు నీకు తెలీదా ఏంటి, ఆ రోజు సాక్షి సంతకం పెట్టావు కదా బాలు నువ్వు అనగానే అంటే ఆవిడేనా కల్పన అని చెప్పాను. కానీ అవును ఆవిడే, నీకు తెలీదా ఏంటి అని చెప్పాను. కానీ నాకేం తెలుసండి, ఏదో ప్రాపర్టీ కొనడం కోసం సాక్షి సంతకం పెట్టమంటే పెట్టానే తప్ప వీళ్ళు లోపల ఉన్నారన్న విషయం నాకు అసలు తెలీదు అని చెప్పనేసరికి అంతేలే వీళ్ళని నువ్వు చూడలేదు కదా నీకు తెలియకపోవచ్చు అని చెప్పి కానిస్టేబుల్ కాస్త అంటారు. అనేసరికి ఇప్పుడు ఎందుకు వచ్చారు అనగానే ఈ రోహిణిని అరెస్ట్ చేయడం కోసం వచ్చాము, రికవరీ అమౌంట్ ఇవ్వలేదంట, 3 లక్షల రూపాయలు అయ్యింది, ఫోన్లు చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మొన్న ఇంటికి వస్తే కూడా పంపించేశారంట,
2-3 డేస్ టైం అడిగినా వాళ్ళ టైంను కూడా వృధా చేశారంట. అందుకని కేసు పెట్టారు. రోహిణిని అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పనేసరికి ఇంకా ఎవరు ఏం మాట్లాడరు. రోహిణిని కాస్త పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి ఏంట్రా మనోజ్, కల్పన డబ్బులు ఇచ్చిందా అని చెప్పనేసరికి అది అమ్మా అని చెప్పనగానే అది అది అని చెప్పనేసరికి చెప్పరా, కల్పన అనే అమ్మాయి డబ్బులు ఇచ్చిందా లేదా, ఆ కానిస్టేబుల్ చెప్పింది నిజమా కాదా అని చెప్పనేసరికి అవునమ్మా, 45 లక్షలు రోహిణి నేను తీసుకున్నాము. అంటే ఆ అమ్మాయి 45 లక్షలు మీకు డబ్బులు ఇచ్చేసిందా అని చెప్పనేసరికి ఇచ్చేసిందమ్మా అని చెప్పనగానే మరి ఆ డబ్బులు ఏం చేశారు అనేసరికి ఆ డబ్బులతోటే బిజినెస్ పెట్టామమ్మా అని చెప్పనగానే అదేంట్రా, ఆ డబ్బులతో మీరొక్కరు బిజినెస్ పెట్టుకోవడం ఏంటి, అవి మీ నాన్న 30 సంవత్సరాలు కష్టపడిన డబ్బులురా, అవి ముగ్గురికి సమానంగా పంచాల్సిన డబ్బులు, అవి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు వస్తాయి. అప్పుడు నీ వాటా కింద 10 లక్షలు మాత్రమే కదా వస్తాయి, మరి మిగిలిన వాళ్ళ వాటాలంతా కూడా నువ్వు తీసుకోవడం ఏంట్రా అని చెప్పనేసరికి అంటే 10 లక్షలతో నేను బిజినెస్ చేయలేనని రోహిణి ఆ డబ్బులు తన పుట్టింటి నుంచి పంపించినట్టుగా చెప్తే తనకి నీ దగ్గర కూడా గౌరవం ఉంటుందని బిజినెస్లో ఆ డబ్బులు మొత్తం పెట్టి 40 లక్షలు పోగేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి మామయ్య గారికి ఇద్దు కానీ మనోజ్, అప్పటి వరకు బిజినెస్ను డెవలప్మెంట్ చేయమని చెప్పి రోహిణి సలహా ఇచ్చిందమ్మా. అందుకనే రోహిణి వాళ్ళ నాన్నగారు ఇచ్చినట్టుగా డబ్బులు నేను తీసుకొచ్చాను, రోహిణి అలాగే చెప్పమందమ్మా అని చెప్పనేసరికి అది ప్రభావతమ్మ విషయం బాగా ఉంది కదా, నీ పెద్ద కొడుకు ప్రతి ఒక్కటి నీకు పోసగుచ్చినట్టు చెప్పి ప్రతి దాంట్లోనూ నిన్ను ఇరికిస్తూ ఉంటాడు కదా, మరి ఇప్పుడేం జరిగింది ప్రభావతమ్మ, నిన్ను ఇరికించి దాంట్లో ఇరికిస్తాడు నీ పెద్ద కొడుకు. ఇప్పుడు 45 లక్షలు వచ్చాయని పెళ్ళం చెప్పినట్టుగా విని వాళ్ళ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చామని చెప్పడంతో మీరంతా నమ్మేశారు. అంటే మలేషియా నుంచి ₹1 కూడా రాలేదు. మొన్న మాకిచ్చిన 2 లక్షలు కూడా మలేషియా నుంచి వచ్చిన డబ్బులు కాదు. ఈ కల్పన కెనడా మేడం ఇచ్చిన డబ్బులే. ఈ 45 లక్షల్లోయే వీళ్ళకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకుని కార్లు కొనుక్కుంటూ వీళ్ళు జల్సాలు చేస్తున్నారు. మాకివ్వాల్సిన డబ్బులు కూడా వీళ్ళే వాటాగా తీసుకుని వీళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు ప్రభావితమ్మ న్యాయం? అంటే ఆ కొడుకుకు మాత్రమే నాన్న కష్టపడ్డ కష్టంలో సుఖంలో భాగం ఉంటుందా? మేమెవరో మాకు ఎవరికి ₹1 కూడా రాదా? అసలు ఆ రోజు మీనాని పెళ్లి చేసుకోమని అంటేనే కదా 40 లక్షలు మనోజ్ చేతిలో పెట్టింది. మీనాని పెళ్లి చేసుకున్నందుకు ఆ 40 లక్షలు నాకు కదా ఇవ్వాలి. మేము అది కూడా ఆశించట్లేదు. నాన్న కష్టపడిన దాంట్లో మాకు కూడా సమాన భాగం ఉంది కదా. మరి మాకొక్క మాట చెప్పకుండా వాళ్ళే మొత్తం తీసుకోవడం ఏంటిదంతా? మాకో న్యాయం వాళ్ళకో న్యాయమా అంటూ బాలు మాట్లాడేసరికి అవును నువ్వు మాట్లాడవేంటి రవి అంటూ ఇంకా శృతి అనేసరికి అవును అన్నయ్య అన్న దాంట్లో కరెక్టే కదా. అసలు మనోజ్కి 40 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు 40 లక్షలు పోయిన తర్వాత మనోజ్ 10 లక్షలు మాత్రమే కదా తనకివ్వాలి. మొత్తం డబ్బులన్నీ ఇంట్లో అప్పచెప్పడం మానేసి బాలు అన్నయ్య ఎన్ని మాటలు అంటున్నా పడుతూనే ఆ డబ్బులు రోహిణి వదిన వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చాను అని చెప్పింది. ఎంత మోసం, ఎంత అబద్ధం, ఎన్నిసార్లు అబద్ధం చెప్తారో. అంటే 20 లక్షలోసారి 20 లక్షలోసారి అంటూ ఎంత మోసం చేశారమ్మా. ఇది నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు. ముఖ్యంగా ఈ మనోజ్ గాడిని నమ్మి బాగా మోసపోయినట్టున్నావు. మనోజ్ గాడికి అన్నీ చేస్తావు కదా. ప్రతి ఒక్కటి వాడు చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి నీకు చెప్తాడు. వాటిని నువ్వు నెత్తి మీద పెట్టుకుని నువ్వు తలరుద్దుకున్నట్టు చేసుకుంటావు. నువ్వు నాన్నతో మాటలు పడతావు. వాడు మాత్రం హ్యాపీగా పెళ్ళం చెప్పినట్టుగా విని హ్యాపీగా ఉంటాడు. అది వాళ్ళ దృష్టి, వాళ్ళ మనస్థితి ఎలా ఉందో చూసావు కదా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతికి పిచ్చ కోపం వచ్చి మనోజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రోహిణి మీద కోపం చూపించడానికి రోహిణి ఎక్కడ లేదు. రోహిణి వెళ్ళిపోయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. సో మనోజ్ మాత్రమే ఇరుక్కున్నాడు. మనోజ్ చెంప వాయి కొట్టేసరికి ఇంకా ఎంతుందిరా అని చెప్పనేసరికి ఇంకా 15 లక్షలు మాత్రమే ఉంది అని చెప్పనగానే 25 లక్షలు పెట్టారు.
5 లక్షలేమో మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా ఎలా ఖర్చులు పెట్టారు, ఇంకా 15 లక్షలు మాత్రమే ఉందా అంటూ శృతి అనేసరికి అవును అని చెప్పి మనోజ్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ప్రభావతి చాలా కోపంగా చూస్తుంది. ఇప్పుడు చెప్పు ప్రభా, నీ కొడుకు చేసింది తప్పు కాదా? నీ కొడుకు చేసింది ఇప్పటికీ కరెక్ట్ అని అంటావా? నీ కొడుకుని ఇంతకుముందు సపోర్ట్ చేసినట్టుగా ఇప్పుడు సపోర్ట్ చేసి వెనకేసుకొస్తావా? చెప్పు ప్రభా అని చెప్పనేసరికి లేదండి, వాడు తప్పు చేశాడు, ఖచ్చితంగా వాడు తప్పు చేశాడు అంటూ ప్రభావతి కాస్త ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేస్తుంది. వాయిగొట్టేసేసరికి ఇంకా మనోజ్ అయితే ఆ 15 లక్షలు నాన్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్పనేసరికి సరే అని మనోజ్ అకౌంట్లో ఉన్న 15 లక్షలు కూడా సత్యం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసేసరికి అమ్మ రోహిణి అని చెప్పనేసరికి రోహిణి గురించి నాకు తెలీదురా, నీ పెళ్ళాన్ని ఎలా తీసి తెచ్చుకుంటావో నాకు తెలియదు, 15 లక్షలు మాత్రమే ఇచ్చావు, మిగిలిన డబ్బులు మొత్తం ఇవ్వాల్సిందే, మిగిలిన 25 లక్షలు ప్లస్ ఇందులో తగ్గిన 5 లక్షలు మొత్తం 30 లక్షలు మళ్ళీ మీ ఇద్దరూ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే, రోహిణిని ఎలా తీసుకొచ్చుకుంటావో నాకు తెలీదు అని చెప్పి ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మనోజ్ ఏం చేయాలో అర్థం కాదు. రోహిణి నాకు ఈ విషయం ముందే చెప్పుంటే ఇందులో మరొక 3 లక్షలు తీసి ఆ లోను కట్టేసేవాళ్ళం కదా, ఆ లోను కట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ లోను కట్టకపోవడంతో పోలీసులు ఇంటికి వచ్చారు. పోలీసులు ఇంటికి రావడంతో మేము ఆ 45 లక్షలు తీసేసుకున్నామన్న విషయం బయట పడిపోయింది, లేదంటే బయట పడేది కాదు. రోహిణి చెప్పినట్టుగా ఎప్పటికో డబ్బులు సంపాదించి వీళ్ళ డబ్బులు వీళ్ళ మొహాన్ని కొట్టేసేవాణ్ణి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను ఏం చేయాలి? రోహిణిని ఎలా బయటికి తీసుకురావాలి? రోహిణిని బయటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే అమ్మ మాత్రం ఊరుకుంటుందా అనుకుంటూ మనోజ్ కాస్త మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళేసేసరికి నా భార్యను విడిచిపెట్టండి అనగానే రికవరీ ఏజెంట్లు ఇక్కడే కూర్చున్నారు, మాట్లాడుకో, డీల్ మాట్లాడుకుని ఏదో ఒక విషయం చెప్తే అప్పుడు విడిచిపెడతాము అనేసరికి సార్ అంటూ బయటకి వెళ్ళిన తర్వాత ఏంటి అని చెప్పాను. కానీ సార్ నా భార్యను వదిలిపెట్టమని చెప్పండి సార్ అనగానే చూడయ్యా 3 లక్షలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, 2,50,000 స్పాట్లో కట్టేస్తే మేము మా మేనేజర్తో ఏదో రకంగా మాట్లాడి 2 లక్షలు వడ్డీ కాబట్టి 50,000, 2 లక్షలు అసలు కాబట్టి 50,000 వడ్డీ కాబట్టి 1,00,000 వడ్డీ 50,000 ఇవ్వి, మేము చూసుకుంటాము, మేము మేనేజ్ చేస్తాము అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా అమౌంట్ చూస్తే అమౌంట్ ఏమీ అకౌంట్లో లేదు. సార్ అది ఇప్పుడు అమౌంట్ లేదు, ఫర్నిచర్ షాప్కి వెళ్ళి ఏదైనా ఫర్నిచర్ అమ్మి ఇస్తాను అనేసరికి ఫర్నిచర్ అమ్మి ఇచ్చేంత వరకు నీ భార్యని ఇక్కడే ఉంచు అని చెప్పాను. కానీ వద్దొద్దు అని చెప్పనేసరికి ఈలోపు బాలు వస్తాడు. బాలు రావడంతో ఏమైంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మనోజ్ సైలెంట్గా ఉండడంతో వాళ్ళకి 2,50,000 అంటే 2 లక్షలతో పాటు మరొక 50,000 బాలు దాచుకున్న డబ్బులుంటే 2,50,000 రికవరీ ఏజెంట్లకి ఇస్తారు. ఇచ్చేసరికి రోహిణిని కాస్త బయటికి తీసుకొచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ బాలు, నీ 2,50,000 వీలైనంత తొందరగానే ఇచ్చేస్తాను అని చెప్పాను. కానీ అలాగే పార్లలమ్మ, కానీ అబద్ధం చెప్పి మాత్రం నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకోవద్దు. అబద్ధం చెప్పడం చాలా ఈజీ, అది నిజమని తెలిసిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. నువ్వు పదే అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద నీ జీవితాన్ని నడిపిస్తున్నావు. తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అలా ఇబ్బంది పడితే నిన్ను నువ్వు మోసం చేసుకున్న దానివి అవుతావు. మా అమ్మ గురించి నీకు బాగా తెలుసు, మా అమ్మ ఎలాంటిదో కూడా నీకు బాగా తెలుసు. మా అమ్మ గురించి తెలిసినా కానీ నువ్వింకా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూస్తే మా అమ్మ ఉగ్ర రూపం దాల్చడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంటికి పదండి అని చెప్పనేసరికి ఇప్పుడు నన్ను అత్తయ్య గారు ఏదైనా అంటారా మనోజ్ అని చెప్పాను. కానీ ఎందుకనదు? విషయం మొత్తం తెలిసిపోయింది కదా. ఇంకా నా అకౌంట్లో 15 లక్షలు కూడా లేవు, అది నాన్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. వీలైనంత తొందరగా మిగిలిన 30 లక్షలు ఇచ్చేమని మా అమ్మే గట్టిగా చెప్పింది. ఇప్పుడు ఈ 2,50,000 కూడా అని చెప్పనేసరికి నాకు చూసి ఇవ్వండి, కంగారు లేదు,
కారు కొందామని అనుకున్నాను అని చెప్పాను, కానీ మా కారు తీసుకో బాలు అని చెప్పనేసరికి వద్దు, నేను వేరే కారు చూశాను, ఆ కారే కొంటాను అనగాని సరే బాలు, వీలైనంత తొందరగా చూసి అమౌంట్ ఇస్తాము అని చెప్పి రోహిణి అంటుంది. రోహిణిని తీసుకుని మనోజు ఇటు బాలు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి రోహిణి రావడంతో చెంప చెల్లు అనిపిస్తుంది. నా కొడుకుని అమాయకుణ్ణి చేసి తన తండ్రి సంపాదించిన డబ్బులు ఆ కెనడా కల్పన ఇస్తే ఆ డబ్బులు కాస్త మీ నాన్న ఇచ్చాడంటూ ఎంత నమ్మించి మోసం చేస్తావా? అంటే మీ నాన్న రాకపోయినా లక్షలు పంపించి అల్లుడితో బిజినెస్ పెట్టేస్తే నోరు మూసుకొని ఊరుకుంటాను కదా అని అనుకున్నావా? అంటూ ప్రభావతి కాస్త ఉగ్ర రూపం దాల్చి ఇంకా చాలా కోపంగా రోహిణిని తిట్టడం మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.